హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రజా రవాణాను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జేఆర్సీ కన్వెన్షన్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్తో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. డైలీ షటిల్స్ లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పొన్నం సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల, కొత్త ఆర్టీసీ బస్సులు, రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్ వ్యవస్థ వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినట్టయితే అందుకే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద మెట్రోను, ఎంఎంటీఎస్ ను, ఆర్టీసీని లైసెన్స్ చేసుకుని ముందుకు పోయేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక కోఆర్డినేషన్ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు కావచ్చు, వివిధ ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళ కొరకు కావచ్చు, లేదా ఉన్నత విద్య కొరకు వచ్చేటువంటి వాళ్ళందరి కొరకు రవాణా శాఖ అనేది ఒక కీలకమైనటువంటి ప్రగతికి చిహ్నము, ప్రగతికి రిక్వైర్మెంట్ ఉన్నటువంటిది. కాబట్టి తప్పకుండా మరి రవాణా శాఖ మంత్రిగా ఇటువంటి అంశాల్లో మా పట్ల సానుకూలంగా స్పందన ఉంటుంది.